హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. సో ఇలా చేసుకున్నప్పుడు పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పోస్తారంట. సో ఎలా పోసాం, ఏం కావాలి అనేది ఇందులో అయితే చూపిస్తాను. మేమైతే 5 సేర్ల బియ్యం అయితే తీసుకున్నామండి. అంటే 5 కానీ 9 కానీ 11 వరకు కూడా తీసుకోవచ్చు. ఘనంగా ఉండడానికైతే 11 సేర్లు తీసుకుంటాము. ఈ 5 సేర్ల బియ్యానికి పసుపు నెయ్యితో 5 ముత్తైదులతోటి చేతులు కలిపి మొత్తం పట్టించాలండి. మేము 5 సేర్ల బియ్యం అయితే తీసుకున్నాం కాబట్టి 5 కుడకలు తీసుకున్నాము. ప్రతి కుడక కింద 2 తమలపాకులు అయితే పెట్టాము. ప్రతి కుడకలో ఒక పోక, ఖర్జూర, ఒక చిల్లర నాణం, ఒక పసుపు కొమ్ము, ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టాము. అలాగే ఒక 5 బ్లౌజ్ పీసులు కూడా తీసుకున్నాము. అవి కొత్తవి తీసుకోవాలండి. అంటే వేరే వాళ్ళు మనకు పెట్టినవి కాకుండా కొత్తవి తీసుకోవాలి. ఈ 5 బ్లౌజ్ పీసుల్ని అలా మలుపులు వేసుకొని పెట్టుకున్నాము. అలాగే పండ్లు, స్వీట్స్ కూడా తీసుకున్నాము. వీటిని 5 ముత్తైదులతోటి పోపిచ్చాము. ప్రతి ముత్తైదు కూడా 5 సార్లు దోశలతో పోస్తారండి. ఇది మేము చేసిన వడిబియ్య విధానం. ఇందులో ఏదైనా మిస్ అయితే మాత్రం కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ఇఫ్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ, బాయ్.